పూరా లోకల్. దరిద్రమైన వార్తలు, చండాలమైన వార్తలు, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడని వార్తలు. దయచేసి వాటిని ఊకే ఏసీ ప్లేట్ బ్రేకింగ్లు వేసి ఆ బుసా పెట్టి ఇంట్లో చంపకూరు దయచేసి. ఈమె వాడిని ఎందుకు చంపిందో తెలియదు, వాడు ఈమెను ఎందుకు చంపిండో తెలియదు. ఏం క్రైమ్ వార్తలు అన్నది? ఏమైనా మంచి వార్త కనబడుతుందా అన్న? రోజు పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే. టీవీ పెట్టాలంటే చిన్నపిల్లలు టీవీ ముందు మనతో పట్టుంటే భయం అవుతుంది అంటున్నా. పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి సగం పేజీలు రాస్తారు వార్తల మీద. మనమే స్టోరీ అల్లి రాస్తా ఉన్నాం. వాడు కుక్కర్లో వండిండని, వాడు కాళ్ళు ఇరుకొట్టిండని, వాళ్ళు చేయిలు కోసిరని, వాళ్ళు రంపం తెచ్చిరని. ఏం వార్తలే ఇవన్నీ? నువ్వు కలగన్నావా? నువ్వు అని ఇంట్లోకి పోయి చూసినావా వాడు రంపం పెట్టి కోయంగా? ఏం వార్తలు అన్నాయి? భర్త భార్యను హత్య చేసిండు, అంతే రాయి. ఒకటే లైన్, 2 లైన్ రాసి వదిలేసి. కైండ్లీ డోంట్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ క్రైమ్ న్యూస్ అన్న. ఇది నా సిన్సియర్ అపీల్ ఫ్రమ్ మై హోల్ హార్ట్. నేను చెప్తా ఉన్నా, అందరి ఇళ్లలో పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ క్రైమ్ ని 2 లైన్లు రాసేసి వదిలేసేయరు దయచేసి. క్రైమ్ జరిగితే అదే వార్త అనుకోకూరి. క్రైమ్ లో ఏం వాడుతుందన్న? రఘునందన్ రావు కపర ప్రసాద్ ఓడిచిండు. ఒక్కసారి ఓడితేంది, 5 సార్లు ఓడితేంది. రఘునందన్ రావు ఓడిచిండు, కపర ప్రసాద్ చచ్చిపోయిండు, అంతే లైను. అంతకంటే ఎక్కువ దాన్ని పొడిచిండు. ఈయన మెదకుల పగ, ఆయన ఉదయంలో చేసిండు, ఈనాళ్ళలో చేసిండు. నీకేం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమే? ఏం పాడైంది అందులో? నేను ఆయనను పొడిచిన, ఆయన చచ్చిపోయిండు. దే రెండ్స్ ఎపిసోడ్ అంతే. నన్ను పోలీసు వాళ్ళు పట్టుకపోయారు, అంతే. లాస్ట్ వదిలేసేయర్రి. రఘునందన్ రావు ఈనాళ్ళలో చేసిండు, కపర ప్రసాద్ ఉదయంలో భవిష్య చేసిండు. వీళ్ళిద్దరికి అప్పటి నుంచి కక్షలు ఉన్నాయి. ఏం స్టోరీలు అల్లుతారన్న? అసలు స్టోరీలు అల్లాలంటే మీ తర్వాతనే రాజమౌళి కూడా భయపట్టాలి మన స్టోరీల ముందు. ఒకటి, క్రైమ్ ఎంకరేజ్ చేయకండి దయచేసి. క్రైమ్ వార్తలు మనకి ఏ రకంగా ఉపయోగపడాయి? మనం టెలికాస్ట్ చేస్తున్నటువంటి క్రైమ్ వార్తలు ఇంకో నలుగురికి మార్గదర్శనాన్ని ఇస్తా ఉన్నాయి. ఇంకో నలుగురు ఆ యూట్యూబ్ ఛానళ్ళని వాటిని చూసి కొత్త క్రైమ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు. దయించి ఇది బాగుండదు. ఆ కుక్కర్లో కూడా వండి చంపేసిండు అన్నప్పుడే నాకు చాలా కోపం వచ్చింది, ఆ పేపర్లకు నోటీస్ ఇవ్వాలని. కానీ వదిలే, ఫోన్లే, మళ్ళీ వాళ్ళ పనాలు చేసిరని వదిలేసినాం. దానికి తోడు నిన్న మళ్ళీ ఒక వార్త, మొండెం దొరికింది కానీ ఇంకా తలకాయ దొరకలేదు. మొత్తం మూసినే చూపెడుతున్నారు మన వాళ్ళు. మూసి కాడ జల్లెడ పడుతున్న పోలీసు వాళ్ళు. పోయిన తలకాయ వస్తుందా? వాడెవడో దుర్మార్గుడు మొండెం నుంచి తలను కట్ చేసి ఆ మూసిలో పడేసిన అని చెప్పిండు. వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ఏమర్థం? వాడు జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు అని మనకేం ఎరకలే. మన మనసులో ఏముంది మనకేం తెలుస్తుంది చెప్పు? ఎవరు రాసిరన్న? ఎవరు పేపర్లో చదివిన వార్త చెప్తున్నా. నిందితుడు మాత్రం జైల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండకపోతే జైలర్ నోడు వల్ల మళ్ళా. సో వాట్ డస్ ఇట్ మీన్ అన్న? మనం రాసే వార్త వెనకాల ఉన్న ఉద్దేశం ఏందనే చెప్పుంది. ఏముండదు అక్కడ, ఏముంటది అందులో. జైల్లో భోజనం పెడితే తింటారు, లేకపోతే రూమ్ లో వారేస్తారు, తాళం వేస్తారు, అయిపోతుంది. దే రెండ్స్ ఎపిసోడ్. కాబట్టి ఒక వార్తను ఏదో గొప్పగా చూపిస్తున్నాం అనేటువంటి పరిణామ క్రమంలో ఇవన్నీ నేనేమంటా అంటే పైత్యం ఎక్కువైనటువంటి వార్తలు తప్పితే ఏం లేవు. ఎంత జరిగిందో గంతే చూపెట్టండి దయచేసి.